Dear students, we are taking up the lesson paraphrasing and summarizing. Elements of effective paraphrasing. The terms paraphrasing and summarizing are often confusing to most of the students. Paraphrasing, సమ్మరైజింగ్ అనే పదాలు రెండు కూడా చాలామంది స్టూడెంట్స్కి కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. దిస్ ఈజ్ బికాజ్ బోత్ హ్యావ్ ద మీన్ వెరీ సిమిలర్ థింగ్స్ విత్ జస్ట్ ఎ ఫ్యూ డిఫరెన్సెస్. ఎందుకంటే రెండు కూడా ఒకే రకంగా అనిపిస్తాయి కానీ కొంత డిఫరెన్సెస్ ఉన్నాయి. ఇన్ దిస్ లెసన్ అండ్ ఇన్ ద నెక్స్ట్ వీ విల్ లెర్న్ ఎట్ పారాఫ్రేజింగ్ అండ్ దెన్ డిస్కస్ సమ్మరైజింగ్ బ్రింగింగ్ అవుట్ ద డిఫరెన్స్. ఈ లెసన్లో మనం రెండింటి మధ్య ఉన్న డిఫరెన్స్ని చూస్తాం. Both paraphrasing and summarizing are the strategies used to incorporate other writers' works or ideas స్ట్రాటజీస్గా వాడతాం. ఇతర రచయితల యొక్క వర్క్స్ని పరిశీలించి వారి యొక్క ఒపీనియన్స్ కానీ వారి యొక్క ఐడియాస్ కానీ వారి భావాలు కానీ మన సొంత మాటల్లో రాయడానికి ఉపయోగిస్తుంది. అండ్ దిస్ విల్ ప్రొవైడ్ సపోర్ట్ టు అవర్ ఓన్ ఐడియాస్. ఈ రకంగా మన ఐడియాస్కి సపోర్ట్గా నిలుస్తాయి. దే గివ్ రీజన్స్ ఆఫ్ వై వి అగ్రీ ఆర్ డిజగ్రీ విత్ సంథింగ్. ఎందుకని వాటిని మనం అంగీకరిస్తున్నాము ఆ వర్డ్స్ని లేదా ఆ భావాల్ని లేదా ఎందుకు విభేదిస్తున్నాం కూడా తెలుస్తుంది. గివ్ డెప్త్ టు అవర్ రైటింగ్. మనం రాసే రచనకు కూడా డెప్త్ ఇస్తుంది. రిఫర్ టు సంథింగ్ దట్ లెడ్ టు అవర్ ఐడియాస్. మన ఐడియాస్ కూడా ఒక రెఫరెన్స్గా పనిచేస్తాయి. గివ్ ఏ పాయింట్ ఆఫ్ వ్యూ విచ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ అవర్స్. మనం ఏదైతే డిఫరెంట్గా అనుకుంటున్నామో వాటికి కూడా ఒక వ్యూని ఇవ్వడం జరుగుతుంది. వాట్ ఈజ్ పారాఫ్రేజింగ్? పారాఫ్రేజ్ ఈజ్ అన్ ఎక్స్ప్రెషన్ ఇన్ అదర్ వర్డ్స్ ఆఫ్ ద సెన్స్ ఆఫ్ ఎనీ పాసేజ్. పారాఫ్రేజ్ అంటే ఒక భావ ప్రకటన. ఏదైనా ఒక పాసేజ్ని మనం దాని భావాన్ని ప్రకటించటం. పారాఫ్రేజ్ మీన్స్ ద రీస్టేట్మెంట్ ఆఫ్ ద సెన్స్ ఆఫ్ ఎ పాసేజ్ ఇన్ అదర్ వర్డ్స్. అదే పాసేజ్ని ఇంకొక వర్డ్స్లో అంటే వేరే పదాల ద్వారా మనని వ్యక్తీకరించటం. ఇట్ మస్ట్ ఫెయిత్ఫుల్లీ రిప్రొడ్యూస్ ద థాట్ ఆఫ్ ద ఒరిజినల్ పాసేజ్ ఇన్ సిమిలర్ లాంగ్వేజ్. అదే భాషలో దాన్ని ఫెయిత్ఫుల్గా నిజాయితీగా దాన్ని మనం తిరిగి రాయటం. ఏ పారాఫ్రేజ్ డిఫర్స్ ఫ్రమ్ ఏ ప్రెసీ. ఇది ప్రెసీ రైటింగ్ కాదు. ఈ ప్రెసీ ఈజ్ ఎ బ్రీఫ్ సమ్మరీ ఆఫ్ ద సాలెంట్ పాయింట్స్ ఆఫ్ ఎ గివెన్ పాసేజ్. ప్రెసీ రైటింగ్ అంటే ఒక గివెన్ పాసేజ్లో ఉన్నటువంటి ఇచ్చినటువంటి ఒక పాసేజ్లో నుంచి ఉన్న ముఖ్యమైన పాయింట్స్ మాత్రమే ప్రెసీగా రాస్తాం. ఏ పారాఫ్రేజ్ ఈజ్ ఫుల్ ఆఫ్ రెండరింగ్ ఆఫ్ ద సెన్స్ ఆఫ్ ద పాసేజ్ విత్ ఆల్ ఇట్స్ డీటెయిల్స్ ఇన్ రైటర్స్ ఓన్ ఇడియం అండ్ స్టైల్. రచయిత యొక్క ఇడియమ్స్ కానీ లేదా ఆయన స్టైల్ కానీ చెడిపోకుండా యాజ్ ఇట్ ఈజ్గా ఆ పాసేజ్ని మన పారాఫ్రేజ్ ఈజ్ అబౌట్ యాజ్ లాంగ్ యాజ్ ద ఒరిజినల్. కానీ పారాఫ్రేజ్ మాత్రం టెక్స్ట్ ఎంత ఉందో ఒరిజినల్ ఎంత ఉందో అంతే ఉంటుంది. సమ్ టైమ్స్ ఇట్ మే బి ఈవెన్ స్లైట్లీ లాంగర్. ఒక్కొక్కసారి కొంచెం దాన్ని అధిగమించి కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. బికాస్ వీ మే హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ ఎ మెటాఫర్ ఆర్ ఎ సిమిలీ ఆర్ ఎల్యూసిడేట్ ఎన్ ఎపిగ్రామ్ విచ్ అక్కర్స్ ఇన్ ద ఒరిజినల్. ఒరిజినల్ ఉన్నటువంటి ఏదన్నా ఒక అలంకారాలు మెటాఫర్ సిమిలీ లాంటి అలంకారాలు కానీ ఏదన్నా ఒక పొయం ఎపిగ్రామ్ లాంటి ఒక పొయం కానీ ఉన్నట్లయితే దాన్ని వివరించడంలో ఆ యొక్క పాసేజ్ యొక్క లెంగ్త్ కూడా పారాఫ్రైజ్ చేసినప్పుడు ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. న్యూ ఐడియాస్ షుడ్ నాట్ బి యాడెడ్ విచ్ ఆర్ నాట్ ఆల్రెడీ దేర్ ఇన్ ద ఒరిజినల్ పాసేజ్. కొత్త ఐడియాస్ని మనం రాయాల్సిన పని లేదు. బిఫోర్ రైటింగ్ ఏ పారాఫ్రేజ్ వన్ షుడ్ స్టడీ ఇట్ కేర్ఫుల్లీ అండ్ గ్రాస్ప్ ఇట్ సెంట్రల్ ఐడియా. మూల భావాన్ని ముఖ్యమైనటువంటి ఐడియాని కూడా మనం జాగ్రత్తగా గ్రహించాలి. డోంట్ బీయింగ్ పారాఫ్రేజింగ్ లైన్ బై లైన్ వితౌట్ ఫస్ట్ అండర్స్టాండింగ్ ద పాసేజ్ యాజ్ ఎ హోల్. వాక్యాన్ని కూడా ఇంచుమంచుగా అదే విధంగా రాయకుండా ముందు దాన్ని స్పష్టంగా అర్థం చేసుకున్న తర్వాత మన సొంత వర్డ్స్ రాయాల్సి వస్తుంది. ఇట్ షుడ్ బి రిటర్న్ ఇన్ ద సేమ్ పర్సన్ యాజ్ ఇన్ ద ఒరిజినల్. ఒరిజినల్ ఏ రకంగా ఏ పర్సన్తో ఉందో ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ థర్డ్ పర్సన్గా ఉన్నటువంటి ఏ పర్సన్లో ఉందో అదే పర్సన్గా రాయాల్సి వస్తుంది. అన్లెస్ స్పెసిఫికల్లీ ఇన్స్ట్రక్టెడ్ థర్డ్ పర్సన్ నీడ్ నాట్ బి యూజ్డ్. స్పెసిఫిక్గా చెప్తే కానీ థర్డ్ పర్సన్లో మనం రాయటం చేయకూడదు. వెన్ డూ వీ పారాఫ్రేజ్? ఎప్పుడు చేస్తామంటే వీ పారాఫ్రేజ్ వెన్ వీ వాంట్ టు యూజ్ అనదర్ రైటర్స్ వర్డ్స్ వితౌట్ ప్లాగియరైజింగ్. ప్లాగియరైజింగ్ అంటే ఇతరుల యొక్క రచయితల యొక్క రచనల్ని మనం వారి అనుమతి లేకుండా కాపీ చేయటాన్ని ప్లాగియరైజింగ్ అంటారు. అలాగా వారి అనుమతి తీసుకుని ఇతర యొక్క రైటర్స్ యొక్క పదాలని మనం వాడుకుంటున్నప్పుడు వీ వాంట్ టు యూజ్ అనదర్ రైటర్స్ వర్డ్స్ వితౌట్ ద ఐడియాస్ ఉన్నప్పుడు ముఖ్యమైన ఐడియాస్ ఉన్నప్పుడు వీ థింక్ దట్ ద పాసేజ్ ఈజ్ డిఫికల్ట్ టు అండర్స్టాండ్ ఫర్ రీడర్స్. ఆ పాసేజ్ కష్టంగా ఉన్నప్పుడు చదివే వారికి
రీడర్స్ కష్టంగా ఉన్నప్పుడు మనం మన పదాలు ఉపయోగించి సింపుల్గా రాయడం జరుగుతుంది. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు ఆల్వేస్ గివ్ క్రెడిట్ టు ద సోర్సెస్. సోర్స్ అంటే ముఖ్యమైన భావాన్ని మనం దాన్ని పాడు చేయకుండా జాగ్రత్తగా దానికి ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి వస్తుంది వైల్ పారాఫ్రేజ్ చేస్తున్నప్పుడు. దట్ ఈజ్ వీ నీడ్ టు సైట్ ద ఒరిజినల్ వర్క్. ఒరిజినాలిటీని మాత్రం ఎప్పుడు కూడా దాన్ని సైట్ చేయకుండా ఒరిజినల్ వర్క్ని అదే విధంగా ఉంచి దానికి అనుబంధంగా మనం మన సొంత వర్డ్స్ని రాయాల్సి వస్తుంది. అదర్వైజ్ ద పారాఫ్రేజ్ విల్ బి కన్సిడర్డ్ ప్లాగియరైజ్డ్. అలా కానట్లయితే దాన్ని మనం అనుమతి లేకుండా కాపీ చేసినట్లుగా అనిపిస్తుంది. టు అవాయిడ్ ప్లాగియరిజం వీ షుడ్ నాట్ ఇంక్లూడ్ మెనీ వర్డ్స్ అండ్ ఫ్రేజెస్ ఫ్రమ్ ద ఒరిజినల్ టెక్స్ట్. అలా అని చెప్పేసి ప్లాగియరిజంని అవాయిడ్ చేయటం కోసం ఎక్కువ వర్డ్స్ని ఎక్కువ ఫ్రేజెస్ని కూడా మనం ఉపయోగించాల్సిన పని లేదు. If we want to use a word or a phrase with a special meaning, then we need to use the words or phrases in quotes. ఏదన్నా వాడాలనిపించినప్పుడు ఏదైనా ఒక కొటేషన్ రూపంలో మనం ఉపయోగించుకోవచ్చు. ఫీచర్స్ ఆఫ్ ఏ పారాఫ్రేజ్. లక్షణాలు ఏంటంటే we may paraphrase either a passage or a poem. ఒక పాసేజ్ని కానీ ఒక పద్యాన్ని కానీ మనం పారాఫ్రేజ్ చేయొచ్చు. బట్ ద పారాఫ్రేజెస్ ఆఫ్ బోత్ హ్యావ్ ద సేమ్ ఫీచర్స్. కానీ లక్షణాలు మాత్రం అవే లక్షణాలు ఉండాలి. సమ్ ఆఫ్ ద ఫీచర్స్ ఆర్ గివెన్ బిలో. ఆ లక్షణాలు ఏంటంటే the paraphrase of a poem or a passage contains the same ideas and theme. ఆ పద్యంలో కానీ పాసేజ్లో కానీ ఉన్నటువంటి ఆ థీమ్ అనేది చెడిపోకూడదు. ఇన్ అదర్ వర్డ్స్ ఇట్ డస్ నాట్ కంటైన్ ఎనీ న్యూ ఐడియాస్ ఆర్ ఒపీనియన్స్. నో ఐడియా ఆర్ సబ్ థీమ్ ఈజ్ రిపీటెడ్. ఏ థీమ్ కూడా తిరిగి రిపీట్ చేయకూడదు. ఐడియాస్ కానీ ఆ భావాలు కానీ కూడా అలాగే ఉండాలి. ఆల్ ద ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ ఆర్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ సింపుల్ అండ్ ఎక్స్ప్రెస్ చేయాల్సి వస్తుంది. దట్ ఈజ్ ది పారాఫ్రేజ్ మే నాట్ కంటైన్ సిమిలీస్, మెటాఫర్స్, ఎపిగ్రామ్స్ అండ్ సచ్ అదర్ ఫిగర్స్ ఆఫ్ స్పీచ్. ఇలాంటివి ఏమి కూడా మనం తిరిగి రాసినప్పుడు వీటిని మనం వాడకూడదు. యూజువల్లీ ద సెంటెన్సెస్ ఆర్ నాట్ లాంగ్ అండ్ కాంప్లెక్స్ యాజ్ ద పారాఫ్రేజ్ ఎయిమ్స్ టు మేక్ ద టెక్స్ట్ ఆర్ పోయం కాంప్రహెన్సిబుల్ టు ద రీడర్. అలా అని చెప్పేసి ఒరిజినల్గా ఉన్నటువంటి ఆ పాసేజ్ని అదే విధంగా రాసి రీడర్కి క్లిష్టంగా ఉండేట్టుగా చూడకూడదు. ఆ రీడర్కి అర్థమయ్యే విధంగా కాంప్రహెన్సిబుల్గా సమగ్రంగా అర్థమయ్యే విధంగా మనం మన సొంత వర్డ్స్ రాయాల్సి వస్తుంది. దేర్ ఆర్ నో సెంటెన్సెస్ ఇన్ డైరెక్ట్ స్పీచ్, నో సెంటెన్సెస్ కంటైనింగ్ ఇన్వర్షన్ అండ్ నో రిటరికల్ క్వశ్చన్స్. డైరెక్ట్ స్పీచ్ వాడకూడదు. అలాగే ఇన్వర్టెడ్ కామాస్ ఉన్న వాటిని యథావిధిగా ఉంచకూడదు. అలాగే రిటారికల్ క్వశ్చన్స్ అంటే బాగా భాషా పటిమను చూపించే విధంగా ఉన్న ప్రశ్నలు కూడా మనం వాటిని రాయకూడదు. టెక్నికల్, ఆర్కాయిక్, అన్యూజువల్ అండ్ అబ్స్క్యూర్ వర్డ్స్ ఆర్ నాట్ ఫౌండ్. సాంకేతికంగా పురాతన వర్డ్స్, అన్యూజువల్గా అన్కామన్గా వర్డ్స్ లేదా అబ్స్క్యూర్ అర్థం కాని వర్డ్స్ కూడా మనం రాయకూడదు. అన్లెస్ దే ఆర్ అబ్సల్యూట్లీ నెసరీ. మరీ ముఖ్యం కాకపోతే, మరీ నెససరీ కాకపోతే ఇలాంటి వాటిని కూడా మనం అవాయిడ్ చేయాలి. Now look at some of the poems and their paraphrases. Now let us take a very first example. చూడండి. Let us then be up and doing with a heart for any fate, still achieving, still pursuing, learn to labor and to wait. This is a simple lesson, simple poem. This could be paraphrased as we should not lose heart. ఫస్ట్ లైన్ చూడండి. మన ఎలాంటి సందర్భంలో కూడా మన హృదయాన్ని కోల్పోకూడదంటే ఎక్కడ ఆశని కోల్పోకూడదు. వాట్ ఎవర్ మే హ్యాపెన్, ఏం జరిగినా సరే వీ షుడ్ బి అలర్ట్ అండ్ యాక్టివ్. ఎప్పుడు అప్రమత్తంగా ఉండాలి, యాక్టివ్గా ఉండాలి. స్టిల్ వర్కింగ్, ఎప్పుడు పనిచేస్తూ ఉండాలి, హార్డ్ వర్కింగ్ చేస్తూ ఉండాలి. We must also learn to wait patiently for the results. రిజల్ట్ ఫలితం కోసం చాలా సహనంగా వెయిట్ చేయాలి. It is the work, the goal that we must pursue is irrespective of whether we are successful or not. మనం చేసే పని మనం చేసుకుంటూ పోవాలి. దాని యొక్క ఫలితం ఎలా ఉంటుందో, మనం సక్సెస్ అవుతామా లేదా అనేది కూడా మనం ఎలాంటి ఎస్టిమేషన్ లేకుండా, సక్సెస్ని డిఫీట్ని మనం గమనించకుండా మనం చేసే పని మనం చేసుకుంటూ వెళ్ళాలి. సో దిస్ ఈజ్ ద paraphrase of the given passage, and this lesson is followed by 2 more poems, and please kindly try to paraphrase them. So this is the end of the first lesson.